కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి బరిలో ఇద్దరు పెద్ద హీరోస్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో అండ్ అలానే ప్రభాస్ రాజాసాబ్తో వస్తున్నా అసలు పోటీనే కాదు. ఎందుకంటే ఇద్దరు వారం గ్యాప్ లో వస్తున్నారు. అయితే చిరంజీవికి చిన్న హీరో గట్టి పోటీ ఇస్తున్నాడు. అతను చూసేద్దామా? సంక్రాంతికి వస్తున్న తెలుగు సినిమాలను చూస్తుంటే ఈ సంక్రాంతి కడుపుబ్బా నవ్వులతో థియేటర్స్ గల్లు మరడం ఖాయమనిపిస్తోంది. అనిల్ రావిపూడి ఎవరితో ఎలాంటి మూవీ తీసినా తనదైన ఎంటర్టైన్మెంట్ దారిలో వెళ్తాడు. చిరంజీవితో తీస్తున్న మనశంకర వరప్రసాద్ గారు యాక్షన్ ఎంటర్టైనర్ గా రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, దొంగ మొగుడు తరహాలో ఉంటుందని ముందు నుంచి చెప్తున్నారు అనిల్. గ్లిమ్స్ తో వింటేజ్ చిరంజీవిని మళ్లీ పరిచయం చేశాడు. మారుతి సినిమాలంటేనే కామెడీ, ప్రేమ కథా చిత్రంతో హారర్ కామెడీ తీసి నిరూపించుకున్న మారుతి రాజాసాబ్ను కూడా ఇదే జోనర్ లో తీస్తున్నాడు. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ మూవీ ఇదే. హారర్ అన్న పేరే కానీ టీజర్ లో ప్రభాస్ డైలాగ్స్ చూస్తుంటే కామెడీ పుష్కలంగా ఉంటుందని అర్థమైంది. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు రాజాసాబ్తో వస్తున్న మరో తెలుగు సినిమా అనగనగా ఒక రాజు కూడా కామెడీ మూవీనే కావడం విశేషం. నవీన్ పోలిశెట్టి 2-3 ఏళ్లకో మూవీతో వచ్చినా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత నటిస్తున్న అనగనగా ఒక రాజు జనవరి 14న రిలీజ్ అవుతోంది. 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ రిలీజ్ అయిన సందడంతా సంక్రాంతికి వస్తున్నాం సినిమాదే. డిఫరెంట్ ప్రమోషన్స్ తో జనాలందరినీ తన వైపు తిప్పుకున్నారు అనిల్ రావిపూడి. ప్రమోషన్ కోసమే సెపరేట్ టీం వర్క్ చేస్తుంది. మనశంకర వరప్రసాద్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికే తనదైన ప్రమోషన్ వీడియోతో సినిమాకు సూపర్ హిట్ క్రేజ్ తీసుకొచ్చాడు. అయితే ఈసారి కాంపిటీషన్ మామూలుగా లేదు. ప్రమోషన్ లో ఆరితేరిన మారుతి నవీన్ పోలిశెట్టితో అనిల్ పోటీ పడాల్సి ఉంది. నవీన్ పోలిశెట్టిలో యాక్టరే కాదు, స్టోరీ రైటర్ కూడా ఉన్నారు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ కి అనుష్క రాకపోయినా బాధ్యతంతా తనపై వేసుకున్నాడు. టైటిల్ చెప్పాలన్నా టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ కి ముందే కాన్సెప్ట్ వీడియోస్ తో వచ్చి సినిమాపై అంచనాలు పెంచేస్తాడు. మారుతి ఏమాత్రం తక్కువ కాదు. చిన్న సినిమానే పెద్దగా ప్రమోషన్ చేయడానికి రకరకాల దారులు ఆలోచించేవాడు. ఇక పెద్ద సినిమా విషయంలో ఇంకెన్ని రూట్స్ వెతుక్కుంటాడో చూడాలి. మరి ప్రమోషన్ విషయంలో అనిల్ రావిపూడి, నవీన్ పోలిశెట్టి అన్ని దారులు వెతికేసుకుంటారు. మనశంకర వరప్రసాద్ మొదలైన రోజు చిరంజీవిని ఇంటికి పంపించేయకుండా టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ చిరంజీవితో వీడియో రిలీజ్ చేశాడు. ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతారతో వీడియో చేయించిన ఘనత అనిల్కే దక్కింది. 2026 సంక్రాంతి అనిల్ రావిపూడి వర్సెస్ నవీన్ పోలిశెట్టిగా మారుతోంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా రకరకాల ప్రమోషన్స్ చేయడంలో ఇద్దరూ సిద్ధాస్తులే. మనశంకర వరప్రసాద్ కోసం అనిల్ రావిపూడి, అనగనగా ఒక రాజు కోసం నవీన్ విపరీతంగా బుర్రకు పని చెప్పేసి డిఫరెంట్ వీడియోస్ తో సందడి చేయనున్నారు. సినీ లవర్స్ కు మాత్రం ఈసారి ఫుల్ కామెడీ ట్రీట్.